చట్ట ప్రకారం నడవాల్సినటువంటి వ్యవస్థలు చట్టవిరుద్ధంగా లేదా చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేస్తే రివర్స్ ఎట్లా ఉంటుందో దానికి సజీవ సాక్ష్యం ఇది. సుప్రీంకోర్టు స్పందించినటువంటి అంశం. పౌరుల అరెస్ట్ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తున్న మీద ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు పరిధి దాటచ్చు, దాన్ని సరిచేయడానికి వ్యవస్థ ఉంది, కానీ పోలీసులే పరిధులు దాటితే ఎట్లా అని ప్రశ్నించింది. రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకమైంది. సమాజం ముఖ్యంగా వ్యక్తుల రక్షణ భద్రత మీద పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుమూలంగా వ్యక్తులు సమాజ నమ్మకాన్ని వ్యక్తుల యొక్క నమ్మకాన్ని సమాజం యొక్క నమ్మకాన్ని చొరగొనేలా నడుచుకోవడం పోలీసులకి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాడుతున్నట్టు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మ్యాజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా మెదడు ఉపయోగించమని సూచించింది. రొటీన్గా వ్యవహరించద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కుల్ని పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది.